నమస్తే అండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమ్మంది రామారావు గారు. సో సార్తో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, బండి సంజయ్ అన్న అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. చేయని తప్పుకి ప్రజలకి మంచి చేద్దామని పోయి ఉచ్చినార్థంగా జైలుకు పంపించారు. లీక్ అయిందని చెప్పడం వల్ల అది తప్పంటారా? అసలు తప్పేనా? అది తప్పే కాదు. మనం జనాల్లో ప్రజలకి మాట అడిగితే కూడా అసలు బండి సంజయ్ అన్న తప్పే లేదు. ప్రజలకి మంచి చేయడానికి వస్తే మంచి చేసే వాళ్ళనేమో లోపలికి పంపిస్తారు, అసలు పట్టించుకోని వాళ్ళనేమో నెత్తిన పెట్టుకొని ఊరేగుతారని మన ప్రజలు అంటున్నారు, తెలుగు వాళ్ళు. అలాగే ఇది నిన్నటి వరకు జరిగిన సంఘటన. జైలు నుంచి బండి సంజయ్ అన్న విడుదల దీనికి మీ స్పందన ఏంటి సార్? అంటే బండి సంజయ్ జైలుకి వెళ్ళడం అన్నది ఒక రాజకీయ క్రీడ. వీళ్ళు వాళ్ళ మీద ఏదో పగ ప్రతీకారాలు తీర్చుకుందామని వీళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడో వచ్చినప్పుడు చూసుకుందాం, అందాకాల వీళ్ళని మూసి లోపల వేస్తే మన సంగతి తెలుస్తుందని ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రాజకీయ క్రీడలో జరిగిన ఆ పోటీలో అదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం మీద సంపూర్ణమైన హక్కులు ముఖ్యమంత్రికి కలిగి ఉండడం చేత వాపసు కేసులు పెట్టి బండి సంజయ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ తాలూకు తెలివితేటలు ప్రదర్శిస్తారు. వరంగల్ అన్నారు, కరీంనగర్ అన్నారు, ఖమ్మం అన్నారు, అదిగో ఇక్కడ కాదు అక్కడ అన్నారు. మొత్తానికి జైళ్ళు కూడా పిల్లల్ని మార్చినట్టుగా బండి సంజయ్ని మార్చుకోవడం జరిగింది. అయితే అందరికీ ఒక సందేహం వచ్చింది, బండి సంజయ్ అధిష్టానంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నాయకుడు కదా, ఎందుకు 2 రోజులు 3 రోజులు జైల్లో ఉండవలసింది అనేటువంటి ఒక డౌట్ వచ్చింది అందరికీ. అది కేవలం కావాలనే చేశారన్నమాట. ఇక్కడ వీళ్ళ ప్లాన్ ఏమిటో మొత్తం శాంతం తెలుసుకున్న తర్వాత వీళ్ళ మీద వాళ్ళు కౌంటర్ ఇస్తారు. అంత తేలిగ్గా విడిచిపెట్టడం జరగదు. ఇక్కడ కేసీఆర్ తాలూకు తెలివితేటలు ఏమిటంటే, అంటే మేము బండి సంజయ్ని అంటే జైల్లో పెట్టాం గనక రేపొద్దున్నే ఎలాగా కవితని జైల్లో పెడతారు. ఈయన ఎలా ప్లాన్ చేస్తాడు, మేముంది బండి సంజయ్ జైల్లో పెట్టాము, వాడు కవితని జైల్లో పెట్టారు అంటే మేము కేవలం బండి సంజయ్ని పెట్టినందువల్లే ఆ కుట్రపూరితంగా కవితను జైల్లో పెట్టారు. ఆవిడేమి నేరం చేయలేదు, తప్పు చేయలేదు, ఏమీ చేయలేదు అని చెప్పడానికి అవకాశం దొరుకుతుందని మాత్రమే కేసీఆర్ ప్లాన్ చేసి ఒక దెబ్బ కొట్టాడన్నమాట. ఆయన తాలూకు ప్లాన్ సక్సెస్ అయింది, ఆయన బయటకు వచ్చేసాడు. ఇంకా రేపో నేడో కవిత గారు కూడా వాళ్ళు సిబిఐ వాళ్ళు కంప్లీట్గా యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకొని జైల్లో పెడతారు. అది అయితే వీళ్ళ బండి సంజయ్ను జైల్లో పెట్టడం వల్ల వాళ్ళకేంటి లాభం, మళ్ళీ కవితని జైల్లో పెట్టడం వల్ల ఏంటి అసలు, దీనికి ఏంది అసలు? అదే నేను చెప్తున్నాను కదమ్మా, బండి సంజయ్ని జైల్లో పెట్టడం వల్ల ఏ లాభం అంటే రేపు పొద్దున కవిత ఏ నేరము చేయలేదు, మేము కేవలం బండి సంజయ్ని జైల్లో పెట్టినందువల్లనే వాళ్ళు కవితను పెట్టారు, కుట్రపూరితంగా పెట్టారు, ఆవిడే నేరం చేయలేదు, మేము బండి సంజయ్ జైల్లో పెట్టినందువల్ల కుట్రపూర్తిగా పెట్టారు అని చెప్పుకోవడానికి పెద్ద అవకాశం దొరుకుతుంది కదా, అందుకనే బండి సంజయ్ని జైల్లో పెట్టారు. బండి సంజయ్ అన్నకి హన్మకొండ కోర్టు నుంచి బెయిల్ దొరికింది, ఈరోజు విడుదల. అదే అంటే హనుమకొండ కోర్టు నుంచి ఎక్కడి నుంచో బెయిల్ వస్తాయి. రాజకీయ నాయకులకి బెయిల్ రాకపోతే ఎలా అవుతుంది? అందులో కన్నా కేంద్ర ప్రభుత్వంలో పరిపాలనా శాఖలో ఉన్నవాళ్ళు వాళ్ళ తాలూకు వ్యక్తులకి ఎలాగైనా బెయిల్ తెప్పించుకుంటారు అనమాట. హనుమకొండ నుంచి బెయిల్ రావడం ఏముంది, బెయిల్ వస్తారని ఎప్పుడో తెలుసు మనకి. బెయిల్ వచ్చిందన్నమాట. పెద్ద నాయకుడు కదా, రాష్ట్ర అధ్యక్షుడు కదా ఆయన. అది బండి సంజయ్ అన్న గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? బండి సంజయ్ అనేవాడు ఆల్మోస్ట్ తెలంగాణ పార్టీలో బీజేపీ పార్టీ చాలా
వీక్గా ఉండేది. అలాంటిది తెలంగాణ పార్టీలో 30% బీజేపీ పార్టీ వచ్చిందంటే కేవలం బండి సంజయ్ తాలూకు అంటే ఆయన తాలూకు కృషి వలన వచ్చిందన్నమాట. అది మరి పార్టీ కేడర్ని పోగేసుకున్నాడు. పార్టీ ఇక్కడ నువ్వా నేనా అనే పరిస్థితిలో ఉంది ఈరోజు. టీఆర్ఎస్కి 30% ఉంటే బీజేపీకి 30% ఉంది. ఇంత పెద్ద లీడర్ అయినా అనుకున్నటువంటి రేవంత్ రెడ్డికి కూడా 30% ఉంది మాట. అంటే కేడర్ను బాగా సమకూర్చుకున్నాడు కదా. మునుపటి కంటే బీజేపీ ఎంత సౌండ్గా ఉంది ఇప్పుడు. అది ఆయన ప్రత్యేకత మాట. ఆయన కష్టపడి కేడర్ను పోగు చేశాడు. ఇప్పుడు బండి సంజయ్ అన్న మన రాష్ట్రానికి అవసరం అంటారా? మంచిగా చేస్తారు, ఇంకా ఎంతవరకు రాణిస్తారు అంటారు మీ అభిప్రాయం ప్రకారం? బండి సంజయ్ లాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం అంటే ఎవరైనా గట్టిగా ప్రజా సమస్యల్ని నిలదీసి ప్రశ్నించే నాయకుడు అవసరమే. బండి సంజయ్ అనే కాదు, ప్రజా సమస్యల్ని ఎవరు నెత్తి మీద వేసుకొని ప్రశ్నించినా సరే అలాంటి వ్యక్తి అవసరమే. అది బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అది ఆయన ఎంతవరకు ప్రజలకి మంచి చేస్తారంటారు మీ అభిప్రాయం ప్రకారం? ఎంతవరకు ప్రజలు మంచి చేస్తారంటే మంచి చేసేది లేనిది వాళ్ళ అధికారంలోకి వచ్చిందా తెలుస్తుంది. మరి బంగారు తెలంగాణ చేస్తూ ఉన్నాడు మన కేసీఆర్. బంగారు తెలంగాణ అయిపోయిందా? అలాగే ఇక్కడేమో నవరత్నాలు ఇస్తూ ఉన్నాడు. ఆంధ్రదేశంలో నవరత్నాలు ఇచ్చేసాడా? అందువల్ల మనం అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసినట్టయితే ఆ ఫలాలు ప్రజలకు అందినట్టయితే అప్పుడు మనం చెప్పగలం. కానీ అంతవరకు మనం ఏం చెప్తామమ్మా? ఏమీ చెప్పలేదు. అసలు ఈ పేపర్ల లీక్ వెనుక ఎవరున్నారంటారు సార్? పేపర్ల లీక్ వెనుక ఎవరున్నారని ఎవరని చెప్తారా? ఎవరు చెప్పరు. మన పేపర్లు లీక్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పరు. అని నింద మోపిన వాళ్ళు కూడా చెప్పలేరు. వీళ్ళ వల్లే లీక్ అయిందని చెప్తారు. కానీ లీక్ ఎవరు చేశారన్నది లోగుట్టు పెరుమాళ్ళు గెరిక. ఎవరు చెప్పరు కదా. ఒకవేళ రూలింగ్ పార్టీ వాళ్ళు లీక్ చేశారనుకోండి, ఎవరు చెప్తారు, ఎవరిని చెప్పనిస్తారు. చెప్పినా సరే ఏదో విధంగా ఆ కేసుని ఇంకా అనామకుడి మీద తోసేస్తారన్నమాట. అలా వాడి వల్ల పేపర్లు లీక్ అయ్యాయని చెప్తారు. వాడు ఏమని చెప్తారు, అడ్డు నాకు రామ నాకేం తెలియదు అంటాడు. అలాగే కాలగర్భంలో కలిసిపోతుంది అన్నమాట. పేపర్లు లీక్ చేసిందంతా అదే కాదు, ఏ విధమైనటువంటి అవినీతి కార్యక్రమాలు చేసినా ప్రభుత్వానికి దొరికిపోయేలా చేయడు. ప్రభుత్వాన్ని దొరకకుండానే చేస్తాడు. అదే అవినీతి కార్యక్రమం. అందువల్ల అది మనం చెప్పలేము ఎవరు చేశారు, ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఉన్నారనుకుంటాము. కానీ వాడు దొరకడు కదా, మనకి దొరకనివ్వరు కదా. అందువల్ల ఇది డెఫినెట్గా ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో తిరుగుబాటు రావాలి. ప్రజలు గల్లా చొక్కా పట్టుకొని నిలదీసి అడిగే రోజు రావాలి. ఆ రోజు వస్తే అవినీతి ఎవరు చేస్తారో వాళ్ళు తెలుస్తారు. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.